నమస్తే, ఓహై కుకింగ్కి స్వాగతం. ఈరోజు మసూర్ దాల్తో దోశ ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం ఒక పాత్రలో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఇది మీరు రోజు వంటకి ఏది వాడుకుంటారో ఆ బియ్యం తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొలం రైస్ తీసుకున్నాను. 2 కప్పుల బియ్యానికి అర కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను. ఎర్ర పప్పు అంటారు కదా, అది. పావు కప్పు గట్టి అటుకులు తీసుకున్నాను. గట్టి అటుకులు అయితే పావు కప్పు తీసుకోండి. అదే మీడియంగా ఉండే అటుకులు అయితే కనుక అర కప్పు. పల్చటి అటుకులు, పేపర్ అటుకులు అంటారు కదా, అదైతే 3/4 కప్పు తీసుకోండి. 1 టీ స్పూను మెంతులు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం ఇది కడిగేసిన పప్పు. ఇది ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని 6 గంటలు మినిమం నానపెట్టుకోండి, లేదంటే రాత్రి అంతా కూడా నానపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రాత్రి అంతా పొద్దున దాకా నానపెట్టుకున్నాను. తర్వాత చూపిస్తున్నాను. బాగా నానినాయి. ఎంత నీళ్లు కావాలో అంతే నీళ్లు పోసుకుంటూ నేను బ్యాచెస్గా ఒకసారి సరిపోలేదని 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మొదటిసారి రుబ్బుకున్న పిండి ఒక పాత్రలో వేసేసుకుంటున్నాను. అలాగే రెండోసారి మిగతాది కూడా వేసుకుని మళ్ళీ పిండి చేసుకుంటున్నాను. నేను మొత్తం మీద సుమారుగా 1 కప్పు నీళ్లు నాకు పట్టినాయి. ఇది పేస్ట్ ఇలాగా నున్నగా రుబ్బుకోవడానికి. ఇది మొత్తం చేసుకున్న పిండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని నేను ఓవర్ నైట్, ఒక రాత్రి మొత్తం ఫెర్మెంట్ అవ్వడానికి, పులవడానికి వదిలిపెట్టేస్తున్నాను. లేదంటే మీరు ఒక 8 గంటలన్నా వదిలేసేయండి. నేను రాత్రి మొత్తం వదిలేసాను. తర్వాత పిండి చూపిస్తున్నాను. చాలా బోలుగా వచ్చింది. చాలా తేలిగ్గా ఉంది. బాగా పుల్లగా అయ్యింది పిండి. పుల్లగా అంటే ఫెర్మెంట్ అయింది, మనకి సరిపడా. పుల్లగా అయిపోదు, సరిపడా అయింది. ఒకసారి అంతా కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేశాను. ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పు పట్టింది. వేసుకున్న తర్వాత 1-2 సార్లు కొంచెం ఫాస్ట్గా ఇలాగ గిలా కొట్టినట్టు చేసుకోండి. బుడగలు వస్తాయి కదా, దానివల్ల చాలా తేలిగ్గా దోశ వస్తుంది. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒక మిల్క్ షేక్, ఒక థిక్ మిల్క్ షేక్ అంతా కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత పెనం పెట్టుకుని నేను వేడి పెట్టుకున్నాను ఆల్రెడీ. తర్వాత దాని మీద నీళ్లు చిలకరించుకుని నీళ్లు తుడిచేసుకోవాలి. అసలు దోశ ఏమాత్రం అంటుకుపోకుండా వస్తుంది దీనివల్ల. తర్వాత కొంచెం నూనె రాసుకొని గ్రీస్ చేసుకుని, నేను 2 రకాలుగాను చేసి చూపిస్తాను. పల్చగాను చేస్తాను, మందంగా మనకి ఊతప్పంలాగా లేదంటే సెట్ దోశలాగా కూడా చేసుకోవచ్చు. దీంతో 2 రకాలు మీకు చేసి చూపిస్తున్నాను. మొదట కాస్త మందంగా చేసి చూపిస్తున్నాను. పిండి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఒక 2 గరిటెలు పిండి వేసుకున్నాను. ఎక్కువ రుద్దకుండా కొంచెమే రుద్ది చుట్టూతో నూనె వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూసుకోండి. చూడండి, బాగా బుడగలుగా వచ్చింది. బాగా వచ్చింది. తిప్పి వేసుకోవటం అనేది మీ ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను తిప్పి కూడా వేసుకుని ఒక 10 సెకండ్లు ఉంచుకొని తీసేస్తున్నాను. చక్కగా వచ్చింది. ఇప్పుడు రెండోది కూడా మీకు చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్రీస్ చేసుకోండి పెనాన్ని. ఒక 2 గరిటెలు పిండి వేసుకొని మీకు సాధ్యమైనంత పల్చగా చేసేసుకోవచ్చు దీన్ని. మొదటది నేను నూనె వేసి చూపించాను. ఇప్పుడు నెయ్యి వేసి చూపిస్తున్నాను. ఏది వేసుకున్నా కూడా బాగా వస్తుంది దోశ అనేది. పెనానికి ఏమాత్రం అంటుకుపోదు. ఇప్పుడు మీడియం నుంచి హై దాకా పెట్టుకోండి. పల్చటి దోశ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఒక అర నిమిషం లోపలే మీరు తిప్పేసుకోవచ్చు. కావాలంటే తిప్పుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే వడ్డించేసుకోవచ్చు. కాస్త లూజ్ చేసుకుని నేను రెండో సైడ్ కూడా ఒక 5 సెకండ్స్ ఉంచి తీసేస్తాను. చూడండి, ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత చక్కగా అయింది రెండో సైడ్ కూడా. ఇప్పుడు వడ్డించేస్తున్నాను. ఇదే రకంగా మిగతా పిండి కూడా చేసుకోవటమే. ఏ రకంగా చేసుకున్నా కూడా మసూర్ దాల్తో దోశ చాలా చాలా బాగుంటుంది. ఇది నేను అజ్వైన్ ఆకుల గొజ్జు మరియు టొమాటో కొత్తిమీర చట్నీతో వడ్డిస్తున్నాను. మీరు కూడా చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ధన్యవాదాలు.